నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ ఆర్కిటెక్ట్ రాజ్ ఖస్రెడ్డి అని, అదే విధంగా ఈ స్కామ్ లో చాలా మంది అధికారులు కుమ్మక్కై ఉన్నారని, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పి దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరి ఈ కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం సార్. మరి నిన్న మొన్నటి వరకు వైసీపీ అసలు స్కామే జరగలేదు, మా పైన అక్రమ కేసు బనాయించారు, కావాలనే అందరిని ఇరికిస్తున్నారని చెప్పారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే దేశ అత్యున్నత న్యాయస్థానం దీనికి ఆర్కిటెక్ట్ రాజ్ ఖస్రెడ్డి ఇంకొన్ని రోజులు జైల్లో ఉన్నా పర్వాలేదు అని చెప్పి కామెంట్స్ ఆదేశాలు ఇవ్వడం కానివ్వండి, లేదు అంటే ఇందులో అధికారులు కుమ్మక్కై ఉన్నారు, వీళ్ళని అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం అని కానివ్వండి వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? అంటే నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలని, లేదు ఆయన చేసిన కామెంట్లని నేను కామెంట్ చేసే ఉద్దేశం నాకు లేదు. నేను కామెంట్ చేయను. ఎందుకంటే న్యాయస్థానం, అందులోనూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారో అదే ఫైనల్, అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఏంటంటే ఈ కేసు మొదలు ఎట్లా జరిగింది అంటే, ఈ కుంభకోణం ఎలా ప్రారంభమైంది అనే దగ్గర నుంచి నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. నేను ఎట్లా ప్రారంభమైంది అంటే, ఈ మద్యం పాలసీ, అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ ఏంటి, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మార్పు చేశాడు. అంతకు ముందర ఏంటి అంటే, గవర్నమెంటు బ్రూవరీస్ కార్పొరేషన్ ఉండేది. ఆ బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి మద్యం వివిధ రకాల బ్రాండ్లని రీటైల్ షాపులకి ఇచ్చేది. ఆ రీటైల్ షాపులు మద్యాన్ని అమ్మేవి. ఈ రీటైల్ షాపుల్ని ఎట్లా ఇస్తారు అంటే, అవి ప్రైవేటు వ్యక్తులు వాటిని నిర్వహించేవాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటి అంటే, మద్యం తయారు చేసేది ప్రైవేట్ డిస్టిలరీలు, మద్యం అమ్మేది ప్రైవేటు షాపుల వాళ్ళు. మధ్యలో గవర్నమెంట్ దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఏ మద్యానికి డిమాండ్ ఉన్నది, ఏ మద్యాన్ని ఎక్కువ తాగుతున్నారు అనేది చూసి ఆ ఆర్డర్ పెట్టి డిస్టిలరీలు, బ్రూవరీస్ నుంచి ఆ బ్రాండ్లు తీసుకొని వీళ్ళకి సరఫరా చేసేది. మధ్యలో కొంత గవర్నమెంట్కి మార్జిన్ మిగిలేది. అటు ప్రైవేటు డిస్టిలరీకి మార్జిన్ ఉండేది కొంత, ప్లస్ రిటైల్ సెల్లర్కి మార్జిన్ ఉండేది. ఇది సిస్టమ్. ఓకే సార్. ఈ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి ఏం మార్చాడు ఏంటి అంటే, ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి వచ్చే మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులు అమ్మితే, ప్రైవేటు వ్యక్తులు ఎంత అమ్మారో తెలుస్తుంది. ప్రైవేటు వ్యక్తులు దాని అమ్మకాల మీద ట్యాక్స్ వసూలు అవుతుంది. ఇవన్నీ బాహాటంగా అందరికీ తెలుస్తాయి. గవర్నమెంట్ లెక్కల్లో ఉంటుంది ఎంత మద్యం తెప్పించుకుంటున్నాడు. అంటే ఒక రిటైలరు ఒక 1000 రూపాయలు మద్యం తెచ్చుకున్నాడు అనుకోండి. ఈ 1000 రూపాయలు అమ్మిన తర్వాత మళ్ళీ ఇంకొక 1000 రూపాయల మద్యం తెచ్చుకోవాలి. ఉదాహరణకు చెప్తున్నా, ఎంత మద్యం తెచ్చుకుంటున్నాడో అక్కడ రికార్డ్ అయి ఉంటుంది, ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. నీకు డైరెక్ట్గా బ్రూవరీస్ నుంచి రిటైలర్ తెచ్చుకొని అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే, మొత్తం ఆబ్కారీ శాఖ ఉంటుంది. ఈ ఆబ్కారీ శాఖ మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమి బ్రాండ్లు ఉన్నాయి, ఎంత తయారవుతున్నది, ఈ సీల్ వేసే విధానము, దాని మీద ట్రాకింగ్ సిస్టము, ఇవన్నీ పక్కడబందీగా ఉండే వ్యవస్థ. సిస్టమేటిక్గా మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. నీకు ఎక్కడా కూడా ట్యాక్స్ ఎవేజన్కి అవకాశం ఉండేది కాదు. ఎవరైనా కక్కుర్తిపడి నీకు వేరే బ్రాండ్లు, అంటే బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి కాకుండా మామూలు మిలిటరీ క్యాంటీన్లో వాటిలో నుంచి కక్కుర్తిపడి కొంతమంది తెచ్చుకుని అమ్మేవాళ్ళు. అది పట్టుకుంటే వాడికి 10 రెట్లు పెనాల్టీ వేసేవాళ్ళు. అందుకని ఆ గొడవ అంతా ఎందుకులే అని చెప్పి వీళ్ళు కూడా ఆగేవాళ్ళు. మ్యాక్సిమం ఏం చేసేవాళ్ళు అంటే, మీరు 10:30 కల్లా షాప్ ముయ్యాలి అంటే 11:30, 12 వరకు అమ్మేవాళ్ళు. లేదు మా గాంధీ జయంతి ఉన్నది, మీరు షాపు తెరవకూడదు అంటే వెనక నుంచి అమ్మేవాళ్ళు. ఇటువంటి చిన్న చిన్న నేరాలు జరుగుతూ ఉండేవి. ఈ వ్యవస్థ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి ఇచ్చే సరుకు
ఆ మొత్తం గవర్నమెంటే చేస్తుంది అని పాలసీని మార్చాడు. ఈ పాలసీని ఎలా మార్చాడు అంటే ఎక్సైజ్ మంత్రి మండలి కూర్చొని మార్చటం కాదు, ఇది విజయసాయిరెడ్డి ఇంట్లో మార్చాడు. విజయసాయిరెడ్డి ఇంట్లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటే అధికారులు ఫైళ్లు మూవ్ చేస్తే పాలసీ మారింది. వీటన్నిటితో పాటు గవర్నమెంటే షాపులు నడుపుతుంది అని చెప్పి గవర్నమెంట్ షాపుల్ని పెట్టి ఈ గవర్నమెంట్ షాపుల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ నుంచి రెడ్డి అండ్ రెడ్డి బ్రదర్స్ ఏదో ఉంది, అది దాని పేరు ఏదో ఉంది, ఆ కంపెనీ నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళని పెట్టి ఈ ప్రభుత్వ దుకాణాల్లో మద్యం సేల్స్ కంటిన్యూ చేశారు. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఈ మద్యం వస్తుంది, అమ్మాలి, ఆ డబ్బులు క్యాషే కలెక్ట్ చేయాలి. ఆ క్యాష్ తీసుకొచ్చి ఒకడు కలెక్షన్ ఏజెంట్ వస్తాడు, వాడికి ఆ డబ్బులు అప్పగించాలి. మళ్ళీ స్టాక్ మామూలుగానే వస్తుంది, ఆ స్టాక్ అమ్మాలి, డబ్బులు తీసి కలెక్ట్ చేసి లెక్కబెట్టి వాడికి ఇవ్వాలి. ఇదే వాడి డ్యూటీ. ఈ షాపులో ఉన్నవాడు షాపులో అంటే నీకు గవర్నమెంట్ దుకాణం అంటే ఆ ప్రెమిసిస్ గవర్నమెంట్దే ఉండాలి, అందులో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటే అది గవర్నమెంట్ షాప్ అవుతుంది. గవర్నమెంట్ షాపు అందులో ఉండేది ప్రైవేట్ వాళ్ళు అయితే అది ప్రైవేట్ షాపే అవుతుంది. గవర్నమెంట్ షాప్ ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మితే గవర్నమెంట్ షాప్ అవుతుంది. నువ్వు అమ్మించింది గవర్నమెంట్ ఎంప్లాయీతో కాదు. ఇవన్నీ మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. అంటే స్కాండల్ ఎట్లా జరిగింది అనేది. ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టుకో, హైకోర్టుకో, లేకపోతే లోకల్ కోర్టుకో ఇవన్నీ తెలియవని కాదు నేను చెప్తూ ఉన్నది. జరిగిన విధానాన్ని మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఈ మొత్తం ఈ పాలసీని మార్చాడు అనేది చెప్పడానికి నేను ఇంత డీటెయిల్గా చెప్పింది. పాలసీ మార్చిన తర్వాత కూడా డిస్టిలరీల నుంచి, బ్రూవరీల నుంచి ఎంత మద్యం వచ్చింది కార్పొరేషన్కి, బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు ఎంత సప్లై చేశారు, ఇదంతా తెలియాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ఉండేది, సీటెల్ అనే సాఫ్ట్వేర్ ఉండేది. ఆ సీటెల్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ తోటి ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే విధానం ఉండేది. అంటే నాకు మద్యం బ్రాండ్లు పెద్దగా నాకు తెలియవు, కానీ ఉదాహరణకి చెప్తా. ఏదో హైవర్డ్స్ బీరు ఉన్నది, ఆ బీరు ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉన్నది. ఆ బీరుకి సంబంధించిన ఆర్డరు ఇదిగో ఇవాళ 100 బాటిల్స్ అమ్ముడుపోయినాయి, నిన్న 110 బాటిల్స్ అమ్ముడుపోయినాయి, అందుకని రేపు 120 బాటిళ్ళ ఆర్డర్ పెడదాం అని ఆటోమేటిక్గా వస్తుంది. ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మొన్న 110 అమ్ముడుపోయినాయి కదా, ఈరోజు 100 అమ్ముడుపోయినాయి కదా, అందుకని ఇంకొక 20 ఎక్కువ పెడదాం అని చెప్పి 120కి ఆర్డర్ పెడుతుంది. 120 బాటిల్స్ వస్తాయి, అందులో 10 మిగిలినాయి అనుకోండి, ఆ నెక్స్ట్ డే 100 ఆర్డర్ పెడుతుంది. ఇది ఆటోమేటిక్గా జరిగేది సాఫ్ట్వేర్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ సాఫ్ట్వేర్ని తీసేయించాడు. ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే సాఫ్ట్వేర్ని తీసేశాడు. పాయింట్ నెంబర్ 1 పాలసీ మార్చాడు. పాయింట్ నెంబర్ 2 గవర్నమెంట్ దుకాణాల్లో ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టాడు. పాయింట్ నెంబర్ 3 ఆటోమేటిక్గా ఆర్డర్ ఇచ్చే సాఫ్ట్వేర్ని తీసేశాడు. ఈ 3 ఎవరు చేయగలుగుతారు? అంటే నేను జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పాను. నేను ఇప్పుడు మామూలుగా అవన్నీ మర్చిపోండి, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోండి. ఈ 3 పనులు ఎవరు చేయగలుగుతారు? పాలసీ మార్చటం, ఎక్సైజ్ మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి కూర్చొని మార్చాలి. లేకపోతే పాలసీ మారదు, అధికారులు మాత్రమే మార్చలేరు, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ఓకే. ఈ మద్యం దుకాణాలలో ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టాలి అనే నిర్ణయం, ఆ నిర్ణయాన్ని కూడా
గవర్నమెంట్ తీసుకోవాలి, పాలసీగా తీసుకోవాలి తప్ప నేను ఎక్సైజ్ కమిషనర్ని, నేను చెప్తున్నాను ప్రైవేట్ వ్యక్తులను పెట్టండి అంటే పెట్టరు. ఎట్లా పెడతారు? పెట్టరు. అంటే అది కూడా గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ సీటెల్ సాఫ్ట్వేరు పాడైపోయింది అనుకో, నేను తీసేశారనే మాట పక్కకి తీసి పాడైపోయింది అనుకుందాం. పాడైపోతే దాన్ని బాగు చేయించాలి కదా. అది ఎవరు చేయాలి? పాడైపోయినా బాగు చేయాల్సి వచ్చినా, నీకు ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాల్సి వచ్చినా గవర్నమెంట్ చేయాలి. నేను వెళ్ళి ప్లగ్ పీగాను అనుకో, గవర్నమెంట్కి తెలీదా? గవర్నమెంట్ నడిపిన వ్యక్తులకి చిత్తశుద్ధి ఉంటే ఎవరో వెళ్ళి వైర్ పీకారా పెట్టండి అంటారు కదా. అన్నావా నువ్వు? సాఫ్ట్వేర్ ఆగిపోతే పట్టించుకున్నావా? పట్టించుకోలేదు. అంటే ఈ 3 కార్యక్రమాలు, పాలసీ మేకింగు, పాలసీ ఇంప్లిమెంటేషన్లో సెకండ్ పార్ట్ అయిన ఆటోమేటెడ్ ఆర్డర్ మేకింగ్ సిస్టమ్, దాన్ని ఆపేశావు. ఇవన్నీ అధికారులు రాజు కసిరెడ్డి కలిసి కూర్చొని చేయగలుగుతారా? రాజు కసిరెడ్డి కూర్చొని సీటెల్ సాఫ్ట్వేర్ ఆపు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆపేస్తాడా? ఈ షాపుల్లో, గవర్నమెంట్ షాపులు ఉంటాయి కానీ ఈ రెడ్డి అండ్ రెడ్డి కంపెనీ నుంచి అవుట్సోర్సింగ్ తీసుకోండి అంటే అని రాజు కసిరెడ్డి చెబితే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ చేస్తాడా? మూడోది, పాలసీ మార్చటం అనేది రాజు కసిరెడ్డి చెబితే చేసేస్తారా? అంటే రాజు కసిరెడ్డి ఈ ఆపరేషన్స్ని మేనేజ్ చేసిన వ్యక్తి. పాలసీ మేకింగ్ బాడీ సపరేట్గా ఉంది. ఆ పాలసీ మేకింగ్ బాడీకి సపరేట్ హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ, ఈ పాలసీలన్నీ చేసిన వాటిట్లో ఆనాటి ఎక్సైజ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామి పాత్ర ఎంతవరకు చెప్పిందా? సిట్ ఏమన్నా పరిశోధించిందా? విచారించింది కదా నారాయణ స్వామిని. మన నారాయణ స్వామిని బాధ్యుల్ని చేశారా? సీటెల్ సాఫ్ట్వేర్ ఆపారు అని నేను చెప్తున్నా. సీటెల్ సాఫ్ట్వేర్ ఆపారు, ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు అనే పాయింట్ మీద ఏమన్నా విచారణ చేశారా? కోర్టుకి చెప్పారా ఏమన్నా? అయ్యా సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపింది బలానా వ్యక్తి అయ్యా అని చెప్పారా? షాపుల్లో ప్రైవేటు వ్యక్తులు అమ్ముతుంటే అది గవర్నమెంట్ షాప్ ఎట్లా అవుతుంది? నా బేసిక్ క్వశ్చన్ అది. ప్రైవేటు వ్యక్తులు అమ్మారా లేదా? అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అమ్మారా లేదా? అంటే ఇన్ని భూయిష్టమైన విధానాలని ఇంప్లిమెంట్ చేసిన రాజకీయ నాయకుల్ని వదిలేసి పాలసీ మార్చిన, అంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు, విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఆనాటి ఎక్సైజ్ మంత్రి, మొత్తం క్యాబినెట్ మొత్తానికి బాధ్యుడైన ముఖ్యమంత్రి, ఇంకా చాలామంది వ్యక్తులు, భారతీయ సిమెంట్స్కి సంబంధించిన డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్, ఫైనాన్స్ డైరెక్టరు. మరి ఇవన్నీ వీటి పరిస్థితి ఏంటి? మనీ హ్యాండిలింగ్కి పెద్ద మాఫియా నెట్వర్క్ నడిచింది. దాని పరిస్థితి ఏంటి? మీకు ఎక్కడా కూడా మనీ అంటే క్యాష్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ క్యాష్ కలెక్షన్ ఏజెంట్లు ఎవరు? క్యాష్ కలెక్ట్ చేసిన ఏజెంట్లు మొత్తం తీసుకెళ్ళి బ్రూవరీస్ కార్పొరేషన్లో కట్టారా? సగం కట్టి సగం వేరే వాళ్ళకి ఇచ్చారా? ఈ విషయం ఎవరు చెప్పాలి? ఈ విషయం ఎవరు తేల్చాలి? నీకు అసలు ఇతని పరిస్థితి ఏంటి? ఈ క్యాష్ కలెక్షన్ ఏజెంట్ ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయా? ఏదైనా బ్యాంక్ ఎంప్లాయా? అతనికి ఆ బాధ్యత ఎవరు అప్పగిచ్చారు తెలియాలి కదా. ఇన్ని క్వశ్చన్లు, ఇంకొక 100 క్వశ్చన్లు వేస్తాను నేను. 100 క్వశ్చన్లు వేస్తాను నేను. ఇటువంటి క్వశ్చన్లు ఒక 100 చెప్తా. వీటన్నిటికీ సమాధానం రావాలి కదా. అందుకని రాజు కసిరెడ్డి ఈ కుంభకోణం మొత్తానికి హ్యాండిల్ చేయటంలో హెడ్, అంతవరకు డౌట్ లేదు. హ్యాండిల్ చేస్తే మరి రాజు కసిరెడ్డి ఆ గవర్నమెంట్ నడిపింది? నాది స్ట్రైట్ క్వశ్చన్.
గవర్నమెంట్ నడిపింది రాజు కసిరెడ్డా, పాలసీ మార్చింది రాజు కసిరెడ్డా. హూ ఈజ్ రాజు కసిరెడ్డి? రాజు కసిరెడ్డి అనే వ్యక్తి ఐటీ సలహాదారుడుగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న వ్యక్తి. నువ్వు ఐటీ సలహాదారుడు ముందర జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు, ఇదే పాయింట్ చెప్పాడు. ఐటీ సలహాదారుడికి మద్యం పాలసీకి ఏం సంబంధం అన్నాడు. ఈ రోజున మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా చెప్పేశాడు ఈ రాజు కసిరెడ్డి కింగ్ మేకర్ అని. కింగ్ మేకర్ అంటే ఈ కుంభకోణానికి సూత్రధారి. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు కదా? అంటే ఈ ఒక్క తప్పే పెట్టి చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? ఈ కుంభకోణానికి, మద్యం కుంభకోణానికి సంబంధించి అన్ని తప్పులే చెప్పాడుగా, అన్ని తప్పులే చెప్పాడుగా. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి గవర్నమెంట్ షాపుల్లో అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుందా అన్నాడుగా. మరి గవర్నమెంట్ షాపుల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెట్టి అమ్మిచ్చారా? ప్రైవేటు ఉద్యోగస్తులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను పెట్టి కదా అమ్మిచ్చింది. మరి అది కుంభకోణం కాకుండా ఎట్లా పోతుంది? ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అందుకని ఈ కుంభకోణం అనేది మొత్తం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతి పెద్ద కుంభకోణం. ప్రపంచంలోనే ఇంత పెద్ద కుంభకోణం, ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగి ఉండదు. అందుకని సుప్రీంకోర్టు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ, అన్ని వ్యవస్థలు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళు గమనించలేదు అని నేను చెప్పట్లా. ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నది ఏంటి అంటే, ఈ విషయాలన్నీ గమనంలోకి తీసుకోండి. రాజు కసిరెడ్డి ఒక్కడే చెయ్యాలి అంటే చేసే కుంభకోణం కాదు ఇది. నేను అనుకుంటా ఒక పెద్ద కుంభకోణం చేయాలని. ఒప్పుకుంటారా? మీకు పాత్ర నాకు నేనేం చెప్తే అది చేస్తారా? నేను చెప్తా మొత్తం అన్ని డబ్బులన్నీ తీసుకొచ్చి నా ముందర పెట్టండి అని చెప్తా. గవర్నమెంట్లో రోజు ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది కదా, అవన్నీ తీసి క్యాష్ ఒక డబ్బాలో పెట్టి నాకు ఇచ్చేయండి అని చెప్తా. ఇచ్చేస్తారా? ఎట్లా ఇస్తారు? రూల్స్ అమెండ్ చేయాలి కదా, కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి కదా, ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారులు ఉంటారు కదా. మరి ఇవన్నీ వదిలేసి మీకు పైన ఈ నేరాన్ని చూడటం అనేది, అది ఈ నేరాన్ని సమగ్రంగా చూసినట్టు కాదు. అందుకని రాజు కసిరెడ్డి సూత్రధారి అనటం వరకు కరెక్ట్. రాజు కసిరెడ్డి సూత్రధారి కూడా కాదు, పాత్రధారి అనటం వరకు కరెక్ట్. సూత్రధారి ఎవరు అనేది తేల్చాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.